ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే వినండి, మనకు హాని చేసే వాళ్ళు ఉంటారు, మన మీద కారాలు మిరియాలు నూరే వాళ్ళు ఉంటారు, మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, మన గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, నిర్నిమిత్తంగా నిందించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళకి మనకి అసలు సంబంధం ఉండదు, వాళ్ళెవరో మనకు తెలియదు, కానీ తప్పుగా మాట్లాడతారు. సహోదరి సహోదరులు, ప్రశాంతంగా జీవించాలంటే మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విలువైన లక్షణం క్షమించడం నేర్చుకోండి. క్షమించడం నేర్చుకోండి. మీ భార్య ఒక మాట అందా, క్షమించేసే. మీ భర్త ఒక మాట అన్నాడా, అంత మాట అంటాడా నన్ను, అంత మాట అంటాడా నన్ను. మా తమ్ముడు దుబాయ్ వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది, ఎక్కడికి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది, దుబాయ్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే కాలో చేత తీసి పడేసేవాడు. ఈ దరిద్రుడికి ఏ దరిద్రుడు చెప్పండి? ఆ దరిద్రుడే. అర్థమైందా? అవసరం అంటారా? నోటితో నువ్వు తప్పు చేస్తున్నావు, అనవసరంగా కోపాన్ని రేపుతున్నావు. ప్రశాంతంగా జీవించాలంటే ప్రతిదాన్ని పట్టించుకోవద్దు. ప్రశాంతంగా జీవించాలంటే ప్రతి ఒక్కరిని క్షమించేసేయ్.